హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ గురించి వివరంగా సింపుల్గా చూపించబోతున్నాను. అలాగే వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ముందుగా బ్లౌజ్ కటింగ్ కోసం లైనింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపుకి ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండే విధంగా పరుచుకోవాలి. లైనింగ్కి క్రాస్ ఉంటుంది కాబట్టి క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని అదేవిధంగా ఎగస్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది లైన్ డ్రా చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్లోకి పోయే విధంగా. ఈ బ్లౌజ్ 34 సైజ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్, 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి స్టిచ్చింగ్లోకి పోయే విధంగా. 1/2 ఇంచ్ అనేది ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను కాబట్టి 14.5కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం దూరంలో ఈ విధంగా 14.5కి మార్కింగ్ చేసుకోవాలి. 34ని 4 భాగాలుగా చేస్తే 8.5 వస్తుంది. ఈ విధంగా 8.5కి మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. కింద కూడా సేమ్ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకోవాలి. బాక్స్ టైప్లో దీన్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా నెక్ లెంత్ వచ్చేసి 5.5. ఇక్కడ కూడా కొంచెం కింద 5.5కి మార్కింగ్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. ఇది కూడా చిన్న బాక్స్ టైప్లో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ 8.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చంక లోతు 1.5. దీని నెక్ లెంత్ వచ్చేసి 2.2 పెడుతున్నాను. నార్మల్కి అయితే 2.2 పెట్టుకోవాలి, భుజాలు జారకుండా. ఇది మగ్గం వర్క్ది కాబట్టి 2.5 పెట్టుకోవాలి. మగ్గం వర్క్ బ్లౌజ్కి నెక్ అనేది ముందే కట్ చేయం కాబట్టి ఓన్లీ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ కింద నుంచి 3.7కి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మధ్యలో డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. 8.5లో సగం వచ్చేసి 4.2 వచ్చింది. 4.2 లేదా 4.5 ఎంతైనా పెట్టుకోవచ్చు. హైట్ వచ్చేసి 3.7, 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ని ఈ విధంగా ముందుగానే ఇక్కడ ఓన్లీ మార్కింగ్ మాత్రమే చేసుకోవాలి, కటింగ్ అనేది చేసుకోకూడదు. ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డాట్కి మధ్యలో కట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. క్లాత్కి ఇటుపక్క కూడా క్రాస్ ఉంటుంది కాబట్టి
స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్‌ని తీసేయాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా. హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్సే కాబట్టి కటింగ్ అనేది చూపించలేదు వీడియోలో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌నైతే కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్‌ని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్‌ని క్రాస్ కటింగ్ అయితే చేస్తున్నాను. కాబట్టి క్లాత్ మీద క్రాస్‌గా ఈ విధంగా పరుచుకోవాలి. కింద 2 ఇంచెస్‌కి మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా 2 ఇంచెస్‌కి 2 పక్కల కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకోమో అంత లెంత్‌లో క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ తీసుకోవాలి. దీని పక్కనే కాకుండా క్లాత్ పక్కనే కాకుండా ఒక పావించ్ లెంత్‌లో పక్కన అనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ లైన్‌ని డ్రా చేసుకోవాలి. చుట్టూ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్‌కి 3.5 ఇంచెస్ లెంత్‌లో మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ ఇది. ఎయిట్ అండ్ హాఫ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5కి 2 ఇంచెస్ కలుపుకొని 9.5, 10.5 ఉండే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ. నెక్ లెంత్ వచ్చేసి 6.5. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఉండే విధంగా పెట్టుకోవాలి మార్కింగ్. ఈ గీతని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ లోతు 1/2 ఇంచ్ లెంత్‌లో తీసుకోవాలి. 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచు. ఇక్కడ ఈ డాట్‌ని కలిసే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఉక్సుల పట్టీ కోసం 4.5 లేదా 5 ఇంచెస్ లెంత్‌లో మార్కింగ్ పెట్టుకొని మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ ఓన్లీ నెక్ లెంత్ ఎంత ఉందో ముందుగానే మనకి తెలియటానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ అయితే ఫ్రంట్ పార్ట్ కూడా వర్క్ ఉంటుంది కాబట్టి నెక్ని ముందే కట్ చేసుకోకూడదు. ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి 13.7 పెడుతున్నాను. ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి 10, 10.5, 11 ఇంచెస్ వరకు వాళ్ళకి ఎంత అయితే కావాలో వాళ్ళ చెస్ట్ని బట్టి మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలి. నేను 10.2 దగ్గర మెజర్మెంట్ పెడుతున్నాను. ఇక్కడ కూడా 3.5 ఉండే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ రెండింటిని కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ నుంచి 1.5 ఇటు పక్క మార్కింగ్ చేసుకోవాలి. 1.5కి ఇటు పక్క మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.2 లేదా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మెయిన్ డాట్‌ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫోర్త్ డాట్ కూడా ఒక్కోసారి వస్తుంది కాబట్టి ముందుగానే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా క్రాస్‌గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇటు పక్క నుంచి ఇటు క్రాస్‌గా.
మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ పైనే కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మాత్రం కట్ చేసుకోకూడదు. ముందు మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ నెక్‌ని కటింగ్ చేసుకోవాలి. ముందుగానే కట్ చేసుకోకూడదు. మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో ప్రతి చోట గూడా కటింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ గూడా ఒక కటింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఫ్రంట్ పార్ట్‌కి డాట్స్ అనేవి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాక, ఫ్రంట్ పార్ట్‌కి ఇటుపక్కే గాదు, ఇటుపక్క గూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి అది వర్క్‌కి సంబంధించింది గాబట్టి 4 పక్కల పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఎటువైపు వస్తుందో తెలీదు. కాబట్టి ముందుగానే పెట్టుకోవడం మంచిది. అది రివర్స్ చేసినప్పుడు ఈ డాట్స్ అనేవి లోపలికి పోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకని 4 పక్కల కూడా డాట్స్‌ని మార్కింగ్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు క్రాస్ బెల్ట్‌ని కట్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ హైట్ వచ్చేసి 3.5. మన చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5. 8.5కి 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇటుపక్క ఈ లైన్‌లో 2.5కి మార్కింగ్ పెట్టుకోవాలి. క్రాస్‌గా ఇది పైనుంచి కిందకి క్రాస్‌గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ కోసం 4 క్రాస్ బెల్ట్‌లను అయితే కట్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీటిని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ కోసం ఇక్కడ ఇదనేది బ్యాక్ పార్ట్ డిజైను. ఇక్కడ టేప్ అనేది తీసుకొని ఇక్కడ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 6 ఇంచ్ అనేది వచ్చింది. దీనికి మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి 3 ఇంచెస్ దగ్గర. కిందకి సమానంగా ఇదే విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇప్పుడు వెనక భాగాన్ని తీసుకొని బ్లౌజ్‌కి వెనక భాగాన్ని తీసుకొని ఇక్కడ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది నెక్ మార్కింగ్ 10.5 అనేది వచ్చింది. పైనుంచి 10.5కి వచ్చే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని బ్లౌజ్‌కి సెంటర్ పాయింట్ ఇది. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్‌ని మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని క్లాత్ మీద సెట్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి 2 హ్యాండ్స్‌కి కూడా. ఇక్కడ పై వైపు కూడా సెంటర్ పాయింట్ అనేది చూసుకోవాలి. ఇక్కడ ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కుట్టులో పోయే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి.
ఇక్కడ హ్యాండ్స్లో కూడా సెంటర్ పాయింట్ అనేది చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా క్లాత్కి ఇక్కడ మధ్యలో 2 హ్యాండ్స్ కూడా సమానమైన క్లాత్ వచ్చే విధంగా ఇక్కడ సగానికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ 2 హ్యాండ్స్ కూడా ఒకే వైపు ఉండే విధంగా పెట్టుకొని హ్యాండ్స్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. కరెక్ట్గా ఉండే విధంగా మధ్యలో ఇక్కడ ఒక కట్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ కట్ ఈ మార్కింగ్ 2 కూడా కలిసే విధంగా సెట్ చేసుకోవాలి. ఇది ఒక పీస్ని ఈ విధంగా పెట్టుకొని రెండో పీస్ని దీనికి ఆపోజిట్లో ఉండే విధంగా సెట్ చేసుకోవాలి క్లాత్ మీద. ఈ విధంగా క్లాత్లో ఎక్కడ ఖాళీ ఉంటుందో అక్కడ మనం బ్లౌజ్ పీస్ని కరెక్ట్ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్ మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని ఈ విధంగా పరుచుకోవాలి. పరుచుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.